బ్రేకింగ్ న్యూస్ బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొని నలుగురు మృతి చెందారు. బాపట్లలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు కర్లపాలెంకి చెందిన బేతాళం బాలరామరాజు, బేతాళం లక్ష్మి, గాదిరాజు పుష్పావతి, ముదిచారి శ్రీనివాసరాజుగా గుర్తించారు. అయితే మృతులు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ బంధువులుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే కుమారుడి సంగీతలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారే. శివ, చెప్పండి, బాపట్లలో జరిగిన ఘోర ప్రమాదం మనం చూస్తున్నాము. అయితే అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఘటనలో కూడా నలుగురు మృతి చెందినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అట్లా మొత్తం చూసుకుంటే బాపట్ల స్థానిక శాసనసభ్యుడు వేగేశ నరేంద్ర వర్మ ఆయన కుమారుడి వివాహం త్వరలో జరగబోతుంది. ఆయన కుమారుడి వివాహానికి సంబంధించి నిన్న రాత్రి బాపట్లలో సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశ నరేంద్ర వర్మ బంధువులకు సంబంధించి కూడా కర్లపాలెం నుంచి బాపట్లకు వచ్చారు. ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలో 12:30, 1:30 మధ్యలో కూడా టిప్పర్ లారీ, అంటే ఇసుక సంబంధించిన టిప్పర్ లారీ వేగంగా వస్తుంతో కూడా లారీ కారు ఢీకొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వెంటనే నలుగురు చనిపోయారు. దీంట్లో ఇద్దరికి తీవ్ర గాయాలైన తెలుస్తుంది. గాయాలైన ఇద్దరు వ్యక్తులు ఒకరు చీరాల హాస్పిటల్లో, మరొకరు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బలరామరాజు, బేతాళం లక్ష్మి, గాదిరాజు పుష్పావతి, ముదుచారి శ్రీనివాసరాజుగా వీరందరినీ కూడా గుర్తించారు. వీరంతా కూడా నలుగురు కర్లపాలెనికి సంబంధించిన వ్యక్తులుగా కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు వైష్ణవి 11 సంవత్సరాలు చీరాల ఐకాన్ హాస్పిటల్లో, అలాగే గాదిరాజ్ జయంతి వర్మ 13 గుంటూరు ప్రభుత్వ వైద్యాల్లో చికిత్స పొందినట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే సముద్ర తీర ప్రాంతం కావడంతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగటం, ఈ నేపథ్యంలోనే టిప్పర్లు అర్ధరాత్రి పూట ఇష్టానుసారంగా వేగంగా రావడంతో కూడా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఒక శుభకార్యానికి పాల్గొని తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అఖిల, శివ, అయితే ప్రస్తుతం అటు చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? అలాగే చనిపోయిన వారి మృతదేహాలను పోస్ట్ మార్టానికి పంపించారా? సో దాని అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులు, ఒక బాబు, ఒక పాప, వీరిద్దరు కూడా పాప చీరాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. అలాగే బాబుకు సంబంధించి కూడా గుంటూరు మరొక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఇక చనిపోయిన 4 మృతదేహాలను కూడా తెల్లవారుజామున సమయంలో బాపట్ల పొట్టి శ్రీరాములు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరికొద్ది సేపట్లోనే ఈ 4 మృతదేహాలకు సంబంధించి కూడా పోస్ట్ మార్టం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత మృతదేహాలను వాళ్ళ బంధువులకు అప్పచెప్పబోతున్నారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణం ఏమిటి, టిప్పర్ డ్రైవర్ ఏమన్నా మద్యం సేవించి వాహనం నడిపాడా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. అలాగే ఈ ఇన్నోవా కారుకు సంబంధించిన డ్రైవర్ కూడా ఏమన్నా మద్యం సేవించారా, నార్మల్ గానే ఉన్నాడా అనే కోణంలో కూడా పోలీసు అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. అఖిల, శివ, అయితే ఘటనకి సంబంధించి అటు ఎమ్మెల్యే ఏమైనా స్పందించారా? అటు ఘటనా స్థలానికి చేరుకోవడం కానీ క్షతగాత్రుల వద్దకు కానీ ఏమైనా వచ్చారా? అంటే ప్రజెంట్ కు సంబంధించి కూడా సాధారణంగా ప్రస్తుతం ఎమ్మెల్యే అయితే దీనికి సంబంధించి అధికారుల వద్ద నుంచి ఫోన్ లో వివరాలు సేకరించినట్టు తెలుస్తా ఉంది. సంఘటనా స్థలానికి ఇంకా ఆయన చేరుకోలేదు, ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో జరిగింది. మరొక వైపు వెనువెంటనే మృతదేహాలు అంబులెన్స్ ద్వారా కూడా స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరికొద్ది సేపట్లోనే మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తారు కాబట్టి వారి నివాసాలకు వెళ్లి ఎమ్మెల్యే వారిని పరామర్శించే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు వారి బంధువులతో అలాగే అధికారులతో మాత్రం మృతదేహాలకి వెంటనే పోస్ట్ మార్టం చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే వారి బంధువులకు సంబంధించి జరిగిన విషాదానికి సంబంధించి కూడా సంతాపాన్ని తెలియజేసినట్టు తెలుస్తా ఉంది. మరికొద్ది సేపట్లోనే స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి దగ్గరుండి మరి పోస్ట్ మార్టం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ.